ఇదిగో ముసలాయనా ఓ దెబ్బ వేసుకున్నాను రా. ఓ పోవయ్యా, దెబ్బలేదు దేవసం లేదు. నీలాగా నాకేం పని లేదనుకున్నావా? ఎల్లవయ్యా సొంచు మొఖమాడా, నువ్వు లేకపోతే నాకేమన్నా ప్యాసింజర్లు కరువు అయిపోతారు అనుకున్నావా? అడుగో ఒరే ముళ్ళ పంది రా. వస్తానా? ఏంటన్నా? థ్యాంక్స్ అన్న. ఏంట్రా నల్ల పెంకు నా పక్కన కూర్చున్నా? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా, కనీసం నేను అడుక్కుంటున్నాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా. ఏంట్రోయ్ 10 కొంపలు ఫుడ్ తినేసరికి గుండు బలిచిందా నా ఎలగా కింద కూర్చో. ఒరే సేమ్ పంది అన్నా, సిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మోయ్ ఏదో పెన్సిల్ వేసామంటే నరుకుతా. తొందరరా ఒక ఆట వేసుకుందాం, చేయి గొలగొల్లాడుతుంది. ఉండనా, ముందన్నం తినాలి, ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోద్ది. అంటే నన్ను కూడా ఒరే తుమ్మ ముద్దు. అమ్మా ఏంటన్నా? ఎవర్రా పిల్ల? సినిమా యాక్టర్లా ఉంది. మన ఊళ్ళో ఏమన్నా షూటింగ్ పెట్టారా? ముక్కలో చెప్పాలంటే అన్నా, తొలి చూపులోనే నా మనసేదో చేసుకున్నా. నువ్వమ్మా, నేను ఎవరు అనుకున్నాను. నేను కూడా ఏదేదో ఊహించుకున్నాను. ఎంగిలాకు ఏమ్మా, పరీక్షలు బాగా రాసావా? అడ్డే కళ్ళజోడు బలేగుందే. అమ్మ ఎక్కడ నాన్న? ఇంట్లో ఉందా? లేదు, మినిస్టర్ కదా, అప్పు కోసం అమెరికా వెళ్ళింది. అది ఎక్కడ పోద్దమ్మా, వంటింటి అక్కడ పడి ఉంటుంది చూడు. అమ్మా అమ్మా. ఒరే మంకీ, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? అద్దిరిపోతున్నావు అన్నా. అన్నా, ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా. దండాలయ్య. ఎరా బలిసిందా? అబ్బే లేదండి అయ్యా. లేకపోతే ప్రెసిడెంట్ కి బాబా ప్లస్ మామగారిని అయిన నా ముందే నడుముకి గుడ్డ కట్టుకుని నిలబడతావా? తలకు జుట్టుగా. అది మర్యాద అంటే. నైట్ బెడ్ మీద కూడా ఎట్ట కట్టుకోబడుకోవాలి. ఇంకెళ్ళిపో. అలాగేనండి. ఇప్పుడు రే బురద పంది అన్నాయ్, ఎలా ఉందిరా మన అజమాయిషి? కొత్త బొచ్చలో సద్దనంత కమ్మగా ఉందన్నాయ్. కాకపోతే చిన్న మార్పు ఏంటి? నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. నీ లెవెల్ ని నేను ఎడల్పు చేస్తాను. పద పద పద. రే ఏంటాట తుమ్మ మూతలో నిలబడి చూస్తావు? నిన్నే రా రారా. దండాలండి అయ్యా. ఈయనెవర్రా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంటే ఓసీగా తింతిరిగా ఎదవ కాదుగా, మీ అయ్యగారికి అయ్యగారు. ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోసి పెట్టుకొని నిలబడతావా? ముందా గోసిప్రా. ఇప్పో. ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? ఇప్రా ఇప్పో. వద్దురా, నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా? ఇప్రా ఇప్పో. అది అది మర్యాద అంటే. రేయ్, ఇక మీదట ఈయన ఎక్కడ కనిపించినా ఇలాగే మర్యాద చూపించాలి. ఎలా కుట్టానన్నాయ్? అందమైన ఆడాళ్ళ అందాలు చూద్దాం కదా పొలం వస్తే పొద్దున్నే ఈ దిశమలు చూపిస్తా. ఏంటంటే ఇక్కడే పెట్టానే. అన్నా అన్నా, నా చూసావా? చెంపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడదెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా? కోసేస్తాను రే. అబ్బా, నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డ్రెస్ ఇందాకే ఇక్కడ పెట్టాను, ఇప్పుడేమో కనపడట్లేదు. డ్రెస్సా? అదేదో తెలియదు గాని అన్నం తిని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడ పెట్టానే. ఇదిగో. థ్యాంక్స్ అన్నా. ఇదే నా డ్రెస్. అది నీ డ్రెస్సా? నా గోసి. నీ ఎవరే? దాంతో ఇందాక నేను మొహం కూడా తుడుచుకున్నా కదరా. వారణ భగింపక
ఏరికైనా తప్పదన్నా. ఎవడు రైడు నా బెడ్ మీద పడుకున్నాడు? పక్క ముష్టోడయ్యింది. ఏయ్, ఎవడ్రా నువ్వు నా బెడ్ మీద పడుకున్నావు? లే! నన్ను దంతా ముష్టి చెప్పనాలా? అన్నా, నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్కి వచ్చింది నన్ను అన్నా. నోరు ఎర్ర మట్టి పెంక. ఎన్నాళ్ళు ఈ ఆస్తిపాస్తులన్నీ ఊళ్ళో వాళ్ళు కాబట్టి పట్టించుకోవాలా. మరి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయివి కదా, అంటే నాదే కదా. అందుకే డే అండ్ నైట్ కాపలా కాయటం నిర్ణయించుకున్నాను అనమాట. మరి ఊళ్ళో మరోలా అనుకుంటున్నారేందన్నా? ఏమనుకుంటున్నారు? నువ్వు తాగొచ్చి గొడవ చేశావని, మీ అల్లుడు నిన్ను తన్ని మెడబట్టి బయటికి నెట్టేశాడని, ఇక నుంచి నీ పర్మినెంట్ ప్లేస్ ఇదేనని ఊరంతా చెప్పుకుంటున్నారన్నా. నిజమేనా అన్నా? అన్ని తెలిసే నన్ను అడుగుతావరా? అన్నా అన్నా లేనా టీ తెచ్చాను. ఒరే కొంటే ముస్టడవేనా, నువ్వే బెస్ట్ రా. కష్టాల్లో ఉన్నాను తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చావు. థ్యాంక్స్. నీ కోసం కాదులేనా, నా కోసం. వీడు నా అసిస్టెంట్. ఏరా, పేపర్ తెచ్చావా? ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా, తెలుగు పేపర్ తెచ్చాను. ఇదిగోనా. తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటదిరా? ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుందా? వద్దు సార్, తమరంటే గొప్ప దొరలు, అసిస్టెంట్లు, పొద్దున్నే పరకటీలు. ఇంగ్లీష్ పేపర్ చదవందే తమరి ముష్టి బతుక్కి అందలేదు. చదువుకోండి సార్, బాగా చక్కగా చదువుకోండి. నీ అబ్బరే అక్షరం పొల్లు పోకుండా చదవకపోయావో ఆ పేపర్ పెట్టి నేను మర్డర్ చేస్తా. ప్రాబ్లమ్స్ వాళ్ళు అప్సెట్ అయ్యాడు. వదిలేయ్. నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా చికెన్ కుర్మా రాత్రి ఉంటాయి, అడుగు తెచ్చి. అట్టాగన్నా. అన్నా నీకు కూడా ఆ చేత్తోనే ఏదైనా అడుక్కు తెచ్చేదా? నిన్ను చంపుతా. పొద్దున్నే ఇంటి ముందు అలరే. ఏమీ లేదే, ప్రతి ముష్టి ఎదవ పని కట్టుకొచ్చి మరీ పరువు తీస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మ, కాస్త మీ తమ్ముడితో చెప్పి నన్ను ఇంట్లోకి చేర్పించే ఏర్పాటు చేయవే. ఇదిగో నీ రుణం ఉంచుకోను, వచ్చే జన్మలో కూడా నీకు మొగుడిని పుడతా. నీ మీదొట్టు. చాలు చాలు, ఈ జన్మకు నీతో పడ్డ బాధలు చాలు. ఇప్పుడు నాకు కావాల్సింది నా కూతురు సుఖం. ఇన్నేళ్లు నీ కోసమే నా తమ్ముడికి దూరం అయ్యాను. ఇహ నా వల్ల కాదు. అన్నా, రాత్రి మామ పోస్టే పోయిందనుకున్నాను, తెల్లారేటప్పటికి మొగుడు పోస్ట్ కూడా పోయిందే. నమస్కారం సుబ్బారారా. ఓ ప్యాంట్ అయినా రా. అంటే 10 పైసలు ముష్టేసి తారు రోడ్డు మీద డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోదామనే. చేయిదా, దీనికో 50 పైసలు కలిపిస్తున్నాను. నా పేరు చెప్పుకొని టీ తాగు. బ్యాగీ ప్యాంట్ ఒకటి మోకానికి. నువ్వేంటని ఇక్కడ కూర్చున్నావు? మా ముష్టోళ్ళ సంఘం ప్రెసిడెంట్ చూస్తే కుష్టోళ్ళతో కొట్టిస్తాడన్నా. నోరు మీద పెడతకుండా మొక్కమడా. ఆ అమ్మాయి ఒంటరిగా గుళ్ళోకి వచ్చింది కదా, నా బాధ చెప్పుకుని ఎడుద్దాం. నేను వస్తే నీకు ఎగతాళిగా ఉందే. రేత్రిగా అరుగు మీదకి వస్తావు కదా, కుక్కలతో కనిపిస్తా నాకు. అమ్మా, నాన్న నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. అల్లుడు గారు పెట్టిన కండిషన్లతో నా బతుకు ముష్టిోళ్ళ కంటే నికృష్టం అయిపోయింది. అమ్మా అమ్మా అమ్మా, రేత్రిపూట అల్లుడి గారితో నువ్వు అలా అలా ఉన్నప్పుడు కాస్త నా గురించి రికమెండ్ చెయ్యమ్మా. ఇదిగో అట్లాంటి టైంలో ఆడాళ్ళు ఏది చెప్పినా మగవాళ్ళు వినేస్తారు, నాకు తెలుసు కదా. ఆయన నన్ను అసలు భారీగానే చూడటం లేదు. ఆయన చూపించేదేటమ్మా, నువ్వే చూపించాలి. ఇదిగో నువ్వే మీ ఆయన్ని కొంచెం అడావిడి చేసేసి నీ పరువం పవర్ చూపించు. ఆ దెబ్బతో నా పొజిషన్ మారిపోద్ది. ఇదిగో నా మాటిని ఇయ్యాల రేత్రికే నీ పవర్ మొత్తం చూపించు. ఇప్పటిదాకా నీకు ఇంట్లోనే పరువు లేదనుకున్నాను. రేపా సత్తయ్య పెత్తనంలో సంబరాలుగా జరిగితే ఇక ఈ ఊళ్ళో నీ పరువు గోయిందా. అర్జెంట్ పని ఉందంటే రత్నాలు ఇంటికి అనుకున్నాను. పొలాల కాడికి తీసుకెళ్తాను. ఏంది ఆ సత్యుడు పొలంలో కాపలా పెడుకున్నాడు రా. ఇదే సరైన టైం. దేనికన్నా? ఓహో, కాళ్ళు పట్టుకొని బతిలాడుకుంటారుకా. చెప్పకుండా చంపడానికి. ఇక బా అన్న చంపుదాం అన్నా.
కత్తితో కసక్కన పుడి చంపుతావన్నా? సన్నాసి కత్తితో పొడిచానుగా ఆడ అరుస్తాడు, అందరికి తెలిసిపోద్ది. అందుకని పెద్ద బండరా తీసి నెత్తి మీద వేసానుకో క్విక్ కైక్ మనకుండా సచ్చరుకుంటాడు. తగంటావన్నా? అన్నా అదైతే ఇక్కడ ఒక మంచి రాయి చూసుకుని పోదాం. ఏ అక్కడ రాళ్ళు టాకు దొరకవా? ఏమో, మన టైం బాగలేక దొరకకపోతేనో. అది పండరా. ఆ. సరే ఎత్తుకు ఎత్తుకు. రే ఇది ఎట్టుంటదిరా? కుంకుడుకాయలు కొట్టుకోవడానికి బాగానే ఉంటదన్నా. లేకపోతే ఏంటన్నా, ఓ మనిషిని చంపాలంటే కనీసం ఆ, ఆ, అది అది కరెక్ట్. దాన్న దా. ఇది ఓరి నాయనో, దీన్ని నేను ఎక్కడ లేపగలరా బాబు? అన్నా, నువ్వు ఇప్పుడున్న పొజిషన్ లో ఈ రాయినేందన్నా మా నూరు కొండనే లేపగలవు. లేపు. కరెక్ట్. ఆ. ఏ, అన్నా, వెనక లేపు విందన్నా, ముందు లేపు. నువ్వు కొంచెం సాయం చేయరా. జాగ్రత్త రై. ఏ ఊ, ఊ. ఇక పదన్నా. రేపు నెల తక్కువ నా కొడక కళ్ళ మీద వేస్తామంటారా? కాళ్ళ ముందే పదన్నా. పద. నా జాలగా బరువు నా నెత్తిన పెట్టి నువ్వు ములుగుతావిట్రా. ఏదోలే అన్నా, నీ బాధ పంచుకున్నావని. ఎవరది? ఎవరంటే మాట్లాడరా? నేనే మామగారు. ఇదేంటంటే గారు ఎలపు మీరు వచ్చారేంటి? ఇవాళ నేను ఇక్కడే పడుకుంటాను గానీ మీరు ఇంటికి వెళ్ళండి. ఇక్కడ పడుకోవడం ఏంటి? మళ్ళీ అమ్మాయితో ఏమన్నా? అదేం లేదు, ఆ, నేను ఇంకో 3 రోజులు ఇక్కడే పడుకోవచ్చు. ఆ, 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 సర్లేండి. ఇదిగో దుప్పటి పూర్తిగా కప్పుకోండి, చలి ఎక్కువగా ఉంది. అలాగే మామగారు, ఆ? మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఆ, ఆ, అదిగో మంచం కింద మంచి నీళ్ళు ఉన్నాయి. అలాగే. అన్నా జాగ్రత్త, జాగ్రత్త, కింద చూసినాడు. నెత్తి మీద నీ ఎంత బరువుంది, కిందకు చూస్తే ముందుకు పడతాను రా ముష్టి ముండా కొడక. బండ కనపడుతుంది, మనిషేడి? అన్నా, అన్నా, పోయావా అన్నా? ఇంకా లేదురా, ఆడికంటే ముందు నేను పోయేట్టుగా ఉన్నా. అబ్బా అన్నా, కష్టాలు కోరుచుకున్నప్పుడే సుఖాలు దొక్కుతాయన్నా. బ్రహ్మంగారు ఏం చెప్పారంటే, నీ పాడి మంచుకొక్కల తిని తొన్న పుత్తుల పడుకున్నాడు అన్నట్టు. తలెట్టుందో దుప్పటి తీసి చూసొస్తా. వద్దురా, లేపడుగు. అట్టాకే నోరు మీద చింపంచి నా కొడక. నారాయణ 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 నారాయణ.